మనం ఏం చేస్తామంటే జిమ్లో చిజిల్డ్ కట్స్ రావాలా, సిక్స్ ప్యాక్స్ మళ్ళీ మంచిగా కనిపించాలంటే ఏమంటారు, డీహైడ్రేట్ అవుతారు. డీహైడ్రేషన్ అంటే వాటర్ తగ్గించేసుకుంటారు, సాల్ట్ అండ్ వాటర్ అన్ని తగ్గించేసుకొని ఒక 1 or 2 days చాలా డీహైడ్రేటెడ్ స్టేట్లో ఉంటారు. ఏమి తినకుండా ఏం తాగకుండా కంటిన్యూస్గా జిమ్ చేసి చిజిల్డ్ అసలు మనిషి రైట్ యాంగిల్ కట్స్ రావాలి అట్లాంటివి చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే జిమ్లో కానీ, సపోజ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ నార్మల్ కంటెంట్ వాటర్ ఆల్సో, ఇఫ్ యూఆర్ డూయింగ్ ఎక్సెసివ్ జిమ్లో లూజ్ అయ్యేది స్వెట్లో ఓన్లీ వాటర్ కాదు, స్వెట్ ఇస్ వాటర్ విత్ సాల్ట్. మనం తాగేది ఓన్లీ వాటర్. సో ఇఫ్ యు ఆర్ లూజింగ్ సాల్ట్ అండ్ వాటర్ ఇన్ అ లార్జ్ అమౌంట్ అండ్ రీప్లేసింగ్ ఇట్ విత్ ఓన్లీ వాటర్, హార్ట్కి నార్మల్గా పనిచేయాలంటే దానికి పొటాషియం కావాలా. దీన్ని రిథమ్ కోసం చాలా ఇంపార్టెంట్ అంటారు. పొటాషియము, సోడియము, ఇవన్నీ సాల్ట్స్ ఇన్ అవర్ బాడీ. సోడియం, పొటాషియం, క్లోరైడ్, ఇవన్నీ చాలా కాల్షియమ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ సాల్ట్స్ విల్ మెయింటైన్ గుడ్ రిథమ్ ఆఫ్ ద హార్ట్ అండ్ గుడ్ కాంట్రాక్టిలిటీ ఆఫ్ ద హార్ట్ని మేనేజ్ చేస్తాయి. నార్మల్గా కొట్టుకుంటున్న లబ్ డబ్ అనేది లబ్ డబ్ డబ్ డబట్ డబుల్ లబ్ డబ్ అట్లా అయిపోతుంది. సో ఈ హరిథ్మియాస్ వల్ల సడన్గా గుండె దడ అనిపిస్తుంది, ఇమీడియట్గా కూర్చొనేస్తారు. ఆ ఫిబ్రిలేషన్ అనేది స్లోగా వెంట్రిక్యులర్ విఎఫ్గా మారుతుంది. వెంట్రిక్యులర్ ఫిబ్రిలేషన్ అంటే నథింగ్ బట్ కార్డియాక్ అరెస్ట్ లాగానే, ఇమీడియట్గా చచ్చిపోతారు.